కొత్తలుడికి ఇప్పుడు దాకా పెట్టుకోకుండా ఉన్నారు. తొందరగా పెట్టు. ఈ ఒక్క ముక్క కోసం చేలో అంత పని ఆపుకొని వచ్చావా? మీకేసి నాకంత వేసిండు. పడకరావాలి కానీ. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. హలో గైస్, అందరికి నమస్కారం అండి. నా అత్త క్యాటర్ చేస్తున్న మేడం కొన్ని కారణాల వల్ల చేంజ్ అయింది. అలాగే నా మదర్ క్యాటర్ చేస్తున్న ఒక మేడం కూడా కొన్ని కారణాల వల్ల చేంజ్ అయింది. సో గైస్, వీడియోస్ని చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అబ్బాయి గ్యాస్ ఏమో చిన్నమంట అవుతుంది. వంట ఎప్పుడు అవుతుంది? ఇంకా అన్నం కూడా అవ్వలేదు. ఈ మనిషి వస్తే ఎంత గొడవ చేస్తాడో ఏందో. చాలా టెన్షన్గా ఉంది. ఎంత రాదంతం చేస్తాడో ఏందో. ఈ అన్నం ఉడుకుతులేదు. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కావట్లేదు. ఈ మనిషి పెద్ద రాదంతం చేస్తాడు. చూసావానే మీ ఆయన కండలు ఎలా ఉన్నాయో? నీ కండ్ల గురించి నాకు తెలియదా? ఏమే అప్పుడే వచ్చావా? లేదే, ఇంకా అక్కడే ఉన్నా అనుకున్నావా? నేను ఇంటికి వస్తే నీకు సంద అయితే లేదా? అయ్యో, ఇప్పుడు నేనేమన్నా అంత రాదంతం చేస్తున్నావు? సర్లే కానీ అన్నం పెట్టు. అయ్యో, ఇంకా అన్నం ఉడకలేదు. అయ్యో, అన్నం వండలేదు ఇంకా. అంటే గ్యాస్ సరిగ్గా మండట్లేదు. నేను ఉదయం లేచి స్నానం చేశాను, కట్టెలు తీసుకొచ్చాను, వాటర్ క్యాన్ తెచ్చాను. ఇంకా నువ్వు అన్నం వండలేదా? నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావా? దీని సంగతి ఎట్లా కాదు. అయ్యో, నీకేం పుట్టిందిరా? అంత కర్రీ కొడుతున్నావు. నీకు కావాలి బిర్యానీ ఇప్పిస్తాను రా. ఏమైందిరా నీకు? దొంగ సచ్చినోడా నన్ను ఎత్తు కొడుతున్నావు నువ్వు. దీని అమ్మ మొగిన్నే నెట్టేసింది. ఇది ఎంత బరి తెగించింది. నీ అమ్మ కొడుతున్నాడా? నన్ను కొడతారు దిక్కుమలేదా? అమ్మో, ఆల్రెడీ నన్ను ఏదో చేసి కొట్టేలా ఉన్నాడు. ఏదో మరి ఎంత సచ్చినోడా? అమ్మ, నా ముజ్జిగుడు ఏ రోజు ఏదో కొట్టేలా ఉన్నాడు. అమ్మాడు ఊరే ఎదవా సచ్చినోడా. నువ్వు నన్ను అట్టుకున్నావు ఏంట్రా? నేను నిన్నేం చేశాను రా? దిక్కుమలు సచ్చినోడా. అమ్మ వదలరా. నీ ముజ్జిగే నువ్వు నా చేతిలో ఉంటుందిరా. నీకు అయిపోతావురా నువ్వు నా చేతిలో. అమ్మో, అమ్మ దొంగ సచ్చినోడా. అమ్మో, ఈ గుంజిగడ నన్ను ఊరంతా పరిగెట్టించి కొట్టించిలా ఉన్నాడు ఈరోజు. అమ్మడి దినం చెయ్య. ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏంటో ఈరోజు. అయ్యమ్మో, అయ్యో, చూసేస్తాడు నన్ను. పోయింది ఎంతలోనే. దీన్ని అమ్మ రాత్రి ఇంటికి వచ్చాక దీన్ని సంగతి వస్తాను. ఏందే వెళ్ళిపోయినా అనుకున్నావా? నీ సంగతి చూడకుండా నేను ఎక్కడికి వెళ్తాను? అయ్యా, నువ్వు బయటకు అయినా ఏంట్రా కొట్ల పక్క ఈరోజు తిప్పి కొడతావరా నువ్వు నన్ను? అయినా నువ్వు నా తొడంత లేవు. ఏంట్రా నువ్వు నన్ను కొడతావరా? నువ్వు నీ సంగతి చూస్తాను. దొంగ సచ్చినోడా. నన్ను ఎవరు అడిగి లేరు అనుకుంటున్నావు కదా? నేను చెప్తాను రా నీ పని. నీ నీదులోకి ఇడిచేస్తాను రా నీ సచ్చినోడా. ఇంట్లోనే పరిగిపోయింది, ఊళ్ళోనే పరిగిపోయింది. దీని సంగతి ఎట్లాగా రాత్రి ఇంటికి రాని చెప్తాను. ఏందిరా గుండుగా గట్ల గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? కావాలంటే కొనుక్కోరాదు. ఏందే పోయి అంత మాట అన్నావు? నీ 2 రూపాయల లడ్డు కోసం నన్ను అంత మాట అంటావా? నేనేందో తెలుసా? నా రేంజ్ ఏందో తెలుసా? నన్ను అంత మాట అన్నావు. కంచరగాడి కుక్కలా ఉన్నా నాకు తెలిసి నువ్వు లడ్డు కోసం చూస్తున్నావని. అమ్మా, నన్ను కుక్క అంటావా? ఇంకా చెప్తా ఉండు. మామకి ఫోన్ చేస్తున్నావు. చేసుకోరా భయ్, ఎవరికి చేసుకుంటావు చేసుకో. ఏడున్నావురా? నన్ను కుక్క అంటుందిరా. యువతో ఇగిరా, జల్దిరా. వస్తుండావు. అసలు ఏ ఊరు మీది? ఎక్కడి నుంచి వచ్చినా నువ్వు? మీ కూడా వస్తాడుగా తేలుద్ది అప్పుడు. వస్తుండావు. వచ్చి నాకుంటది నీకు. ఏమైంది? అరే నన్ను కుక్క అంటుంది పిల్ల. ఏంది కర్రీ ముఖం గాడా? జర నువ్వైనా కనిపిస్తావేమో కానీ ఇడిసి ఇక్కడ పడితే అస్సలు కనిపించాడు. మీకే దోస్తులు ఉన్నారు ఏంటి? మాకు ఉన్నారు, మేము ఫోన్ చేస్తాం. రావే, వీళ్ళెవరో నా ఊరు గురించి నా గురించి అడుగుతున్నారు. జల్దీ రావే. నువ్వు అంత పెద్ద మూదేవా? రావా, రమ్మను చూసుకుందాం. అది వచ్చాక తెలుస్తుంది. రమ్మను. ఈ గుండె ముఖంగాడు, ఈ కర్రీ ముఖంగాడు నా ఊరు గురించి అడుగుతున్నాడు. ఏంద్రా ఎవరైతే ఏంది? మీరంటే పెద్ద పోటుగల్లా హైదరాబాద్ పోర్లో
కాన్బేర్ ఇచ్చినామంటే 2 రోజుల దాకా లేవా చెప్తున్నా. ఏమో మామ అది ఏ నడవే మనం పోదాం. ఈడు నలమొక్కు. ఈడు ఫోన్ చేస్తే వచ్చాడు మన నువ్వు. వీడికి భయపడాలంట నేను. ఏ నడవే పోదాం. ఏ ఉండవే. వాడు లడ్డు కోసం అట్లా చూసిండు. ఇంకొకసారి ఏమన్నా అన్నారని తెలుస్తుందో. ఉండవే వాడు లడ్డు కోసం చూస్తుండు. లడ్డు ఇచ్చేసి పోదాం. నా దిష్టి తగులుతుంది వాడికి. పిల్లిందిరా ఇంత మాట అన్నది ఎవరు చూడలేదా చూడలేరా నేను చూసిందో నేను చూసిరా అరే ఏం చెప్పలే కానీ మరి చెప్పకు సరే ఏం చెప్పాలి ఏం చెప్పాలి సరే 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 ఫుల్ బాటిల్ ఇప్పిస్తారా మరి ఇప్పిస్తే చెప్పండి సరే పుట్టినాడు పొద్దుగాల నీ భార్య బుర్ర తొక్కిందరగా. తెలుగు భాషలో నాకు నచ్చింది ఒకటి నా భార్య నన్ను కొట్టిందని నువ్వు గుర్తుపెట్టుకోడు, అది మర్చిపో, లేదంటే నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. మూసుకోరా 6 గంటలు దెబ్బతిన్నాను. ఈ సంగతి ఊరంతా తెలిసిపోయిందే, దీని సంగతి లెక్కది రాత్రి ఇంటికి వెళ్ళాక ఏవేట్ చేస్తా. అవునే పోరి, హైదరాబాద్ నుంచి మన ఫ్రెండ్స్ వస్తున్నారన్నావు కానీ ఏమో పొద్దుగాల వస్తున్నామన్నారు, పొలంకు కూడా వస్తామన్నారు, ఇంకా రాలేరు. అవునా, సరే మరి వస్తే కలుద్దాం మరి. సరే కానీ ఆకలి అవుతుంది, చేతులు కడుక్కొని అన్నం తిందాంతా. మస్తు ఆకలి అవుతుంది, మళ్ళీ వచ్చి కలుద్దాం. సరే గట్టిగా ఇచ్చినామే. నార్మల్ పోర్లు అనుకుని ఏడిపించాలనుకున్నారే, నువ్వు వచ్చి గట్టిగా ఇచ్చిన తర్వాత వాళ్ళ మొహాలు మాడిపోయినాయి అంతే. అవునే, అయినా మన సృజనకి పెద్ద సర్కిల్ ఉందంట కదా వాళ్ళ ఎవరికి, వాడు పెద్ద తోపని చెప్పింది కదా, పద వాడి సంగతి చూద్దాం. అవునే, నాకు ఆ గుండె మొహం గడి గుండె పగలగొట్టాలని ఉంది, కూడా ఆ నల్ల మొక్క మరి మొహం పగలగొట్టాలని ఉంది. సరే పోదాం, నడు చెప్దాం, పద చెప్దాం. మన దోస్తులు వస్తుర్రే, నాడువే మాట్లాడిద్దాం. మంచిన్నారా అని? మంచిగానే ఉన్నామే. పొద్దుగా లాస్తానే ఇప్పటిదాకా ఎటు పోయిరే? ఆ షాప్ కాడ పెద్ద లొల్లయిందే. నేను లడ్డు కొనుక్కుందామని పోతుంటే గుండుగాడు ఆ లడ్డు కేసి కుక్క లెక్క చూస్తుండే. నువ్వేడ నుండి వచ్చో నీదే ఊరని నన్ను ఆరాధిస్తున్నాడు. అవ్వా ఓడయాడు, మీరు నా దోస్తులు అని చెప్పలేరా? అవునే, ఇక్కడ నీళ్ళెవరికి పెద్ద సర్కిల్ ఉంది, పెద్ద తోపుగాడు పెద్ద పోటుగాడు అన్నావు కదా, అని పిలిపించా. గుండె మీద గుద్దాలనుంది నాకు. సంగతి చూడాలనుందే. ఇప్పుడే పిలిపిస్తా, ఆగుర్రే. ఆ చెయ్యి చూద్దాం. ఎవరి గురించి తెలియదే మీకు, వాడు పెద్ద తోపుల్లో సర్పంచ్ కూడా లేచి నిలబడతాడు తెలుసా, ఎస్ఐ కూడా నిలబడతాడు. ఏ చెయ్య నువ్వు చెయ్యి, చూడు ఇప్పుడు వస్తాడు. ఏంది మా పిల్ల అంత మాట అన్నది? దిగిలింది రా పోరి, ఈ అమ్మాయి పట్నంలో కదరా, మధ్యలో ఒక మాట అన్నది ఏదో కాన్బేరి అంటరా. కాన్బేర్ అంటే పెద్ద కాన్ కావచ్చురా. అది ఉండొచ్చు మా. ఓడి అమ్మకి ఇంత పక్క ఉంది కానీ ఇంకెట్నో ఊళ్ళు పెట్టుకున్నాం కానీ, లేకపోతే అరే ఆరు మా పిల్ల ఫోన్ చేస్తుంది. హలో చెప్పవే, ఏడున్నారా? నీ గుండెల్లా ఎక్స్ట్రా చేయి కానీ అర్జెంట్ గా తోట దగ్గరికి రారా, నా దోస్తులను ఏడ్పించిరంట. ఎవడు? ఎవడో ఏమోరా, మా వాన్ సంగతి చెప్తా ఉండు. ఏడున్నాను, వస్తున్నావు. ఇక్కడ మన తోట దగ్గర ఉన్నాను, బ్యాచ్ నంతా వేసుకొని రారా. ఒక్కడే వస్తున్నావు, ఒక 2 నిమిషాలు అన్నీ ఉంటా. వస్తుండే, ఆగురు మీరు అని గుండు వల్ల కొడుదురు. మావానికి చేద్దాం ఫస్ట్. అమ్మా ఏడున్నారా? మన లవర్ వాళ్ళ ఫ్రెండ్ని ఇప్పుడు ఏడిపించిండ్రా మన ఊళ్ళో. మన సంగతి చూపిద్దాం, గుండ్రా ఇంటికాడికి రా. అరే మన తమ్ముడు కానీ బామ్మర్ది కానీ ఏం చేద్దాం రా. బామ్మర్ది ఏడున్నావురా? ఇంటికాడికి రా, చిన్న పని ఇంటికాడ గొడవ అన్నా, మీ లవరాల్ ఫ్రెండ్స్ తో ఏదో అన్నారంట, ఏంటి గొడవ? మన ఊళ్ళో ఎవడో మన పోరు వాళ్ళ పిల్లల్ని గెలికిండ.
ఎవరో మీ పిల్లని ఏడిపించింది? మా వాడు ఉన్నాడు మా వాడు ఎవడో వాడి సంగతి చూద్దాంపా. వాడి సంగతి చూద్దాం రండి. దారా తమ్ముడు వెళ్దాంపా సంగతి చూద్దాం. దారా మా వాడు ఎవడరా వాడు మన ఊళ్ళో అమ్మ. రే మా వాడు మా లవర్ ఫ్రెండ్ ఏమో అన్నాడంట, పోయి వాని సంగతి చెప్పాలరా. నేను ఎగిరెగిరి కొడతాను అల్లుడు. ఏజయ్ మామా నువ్వు తగ్గకు అంతే, తగ్గేదే లేరా. అవునే నీళ్ళు ఎవరికి పెద్ద సరుకులు ఉందన్న ఏడే ఇంకా రావట్లేదు. ఏడే అవునే చూడు ఆ గుండె మొహంగాన్ని నల్ల మొహంగాన్ని చెప్పక ముందే తీసుకొచ్చేస్తున్నాడు వీళ్ళెవరు. అయినా సృజన వీళ్ళెవరికి మంచి స్టఫ్ ఉందే. ఇందులో నీళ్ళెవరు ఏడే ఏంది ఆ లుంగి కూడా నీళ్ళెవరా అని చెప్పుంటే నేను రాకపోయేదాన్ని కదా, నీతో దోస్తీ చేయకపోయేదాన్ని కదా. ఆడే నన్ను ఏడిపించినోడు. ఇంకో సుజన నువ్వేమనుకున్న వల్ల ఆడు రాని అన్న ఒక్క లాగు పెట్టి కొడతానే, నేను కూడా నల్ల మొక్కమని 2 గుద్దుతానే. ఆడుతో నీకు లవరేటే అసలు అలా అంటే నీతో దోస్తీ చేయకపోతుంది కదా. ఎవరే ఎవరే మీ ఫ్రెండ్ ఏమన్నారంట? అరే గుండె మొహంగా నువ్వే కదా. ఊరిని ఇట్లా కొట్టిందండి ఇది. వీడు పెద్ద తోపు అనుకున్న వీడు పెద్ద డొల్లగాడే ఉన్నట్టున్నాడు. అల్లుడే అల్లుడు రే గొడ్డు లెక్క ఉన్నా సిగ్గులేదా కింద పడ్డా? బిడ్డ చెమడాలు తీస్తే ఏమనుకుంటున్నావు కానీ. రే నల్ల మగమాడ ఇంకోసారి మా జోలికి వచ్చావంటే ముక్కు 4 ముక్కలు అవుతుంది. ఇక్కడుంటే అందరినీ కొడతారు, నన్ను కూడా కొట్టేలా అన్నారు. రే నువ్వేదో క్వార్టర్ ఇస్తావు అంటే ఊపుకొని వచ్చాను రా. నువ్వు వద్దు నీ క్వార్టర్ ఇస్తురా బాబు. అంటే మమ్మల్ని కొడతారా? హైదరాబాద్ పోలం అయినా నువ్వేంద్రా పెళ్లికి ఎక్కువ కోతికి తక్కువ. ఇక ఈ ముందే పందికి ఎక్కువ ఏనుకు తక్కువ. అయినా ఎందుకయ్యా వాళ్ళని కొడితే ఏడన్నా పడ్డారు, నిన్ను కొడితే అవతల ఏడో పడతావు. ఎందుకు వచ్చిన గొడవ మనకు పద. అగో చూడు అక్కడ ఉన్నాడు, మనిషికి ఎక్కువ అస్థి పంజరానికి తక్కువలా ఉన్నాడు ఆడు చూడడానికి. నువ్వేంద్రా నువ్వు నల్ల మొక్క మరి తమ్ముడివే కదా, పోరా లేకపోతే నీకు కూడా ముక్కు పగిలిద్ది. లేకున్నాడు పోరా. ఎంత పక్క ప్లానింగ్ తో చేసిరు కదా మీరు. నీ సంగతి చెప్తా ఉండవు, నువ్వు ఇంటికి రాని ఉంటది. నాకు చెప్తే నేను సారీ చెప్పేసింది కదా, ఎందుకు కొట్టిరా మీరు? అయినా అట్లా కొట్టాల్సింది లేకుండానే అయినా ఆడు అక్కడ అలా చేసిందని కొట్టని కోపంలో. మీ వాడు అలా చేయడం కరెక్ట్ అనే. సరే దీని తల్లి ఇది ఇంకా ఇంటికి వచ్చిందో రాలేదో. దీని తల్లి గుడ్డం పెట్టిపోయింది, అది కూడా పెట్టిపోయింది. దీనమ్మ ఎవరింట్లో దోకుందో. దీని సంగతి తెలక కాదు, సంపుతా ఈరోజు దాన్ని. దీని తల్లి ఇది ఎవరింట్లోకి దూరింది. అమ్మ బయటికి రావే, బయటికి రావే. దీని తల్లి మర్యాదగా నా పిల్లని బయటికి పంపండి రా. నేనంటే భయం లేకుండా పోతుంది. దీని సంగతి ఇట్లా దొరికినా చెప్తాను. తల్లి దొరుకుతూ ఉంటుంది. ఎవరింట్లో దాక్కున్నావే, బయటికి రావే. రే ఎవరు నా పిల్లని దాచిపెట్టుకుంది, మర్యాదగా దాన్ని బయటకు పంపిస్తారా లేదా? లేదంటే మీ పిల్లని నేర్చుకోనా? నేనంటే ఊర్లో భయం లేకుండా పోతుంది నా కొడుకులకి. ఎవరింట్లో దోకుందో ఇది. దొరికినాక దీని సంగతి చెప్తా. దీనికి ఇలా కాదు. దీని తల్లి ఎవరింట్లో దోకుందో ఇప్పుడు
వేసాడా ఏం లేవులే పడుకునే ఉన్నాడు లేపాడిని దోడిని ఎట్ట కట్టేస్తాడు ఏమో దూడ బయట పాలిస్తుందో లేదో తెలియదు కొంచెం నీళ్ళు పోయి గే షర్పు నీళ్ళు అందులోనే కడుకోరు